రైట్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఈ ప్రొటెస్ట్కి వచ్చారు మీరు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది అదే డిమాండా, ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయి? అదే డిమాండ్ అండి మాది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఎందుకు అంటే 21 మంది చనిపోయారు. ఓకే, పిల్లలు, రేపటి యువత. సో వాళ్ళు చనిపోయారు కానీ ఎవరికి పట్టినట్టు లేదు. సో ఒక దేశానికి యువత అనేది ఇప్పుడు ముందండి. యువత, అలాంటి యువత చనిపోతుంటే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ అందరూ మేము ఒక 100-150 మంది వస్తారని అనుకున్నాం. మేము ఏర్పాట్లు కూడా అలానే చేసాం. 100-150 మంది. మీరు చూడండి, ఎంతవరకు చూసినా అంతవరకు జనాలే కనబడుతున్నారు. మేము కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాం. ఇదంతా వాళ్ళు ఓన్గా వచ్చినాయి. మేమేమో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినాయి కాదు, ఓన్గా వచ్చారు. ఎందుకోసం? రేపటి యువత కోసం. సో అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఆయన అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అకౌంటబిలిటీ? అంటే ధర్మేంద్ర ప్రధానే గతంలో ఒకసారి మాట్లాడినట్లు ఉన్నాయి వార్తలు. ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఏం లేదు, ఏదో అని మాట్లాడారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఎవరికి పెయిడ్ చేశారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఇచ్చాడా? నేను స్టూడెంట్ కూడా కాదు, ఒకప్పుడు స్టూడెంట్. రేపు పొద్దున నాకు పెళ్ళై నా పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు పోరాడుతున్నాను నేను. ఓకే, ఎవరికి ఇచ్చాడు పైసలు? మీరు ఇచ్చే పైసలు నాకు అవసరం లేదు. ఎవరు ఇచ్చే పైసలు నాకు అవసరం లేదు. నేను సంపాదించుకునే నాకు చాలు. ఇక్కడ ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చి తీసుకొని రాలేదు. ఓకే, ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఇక్కడికి ప్రొటెస్ట్కి వచ్చిన వాళ్ళు మాత్రమే డొనేట్ చేసి వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్? పేటిఎం బ్యాచ్ కాదండి. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపిస్తా ఉంది మీకు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్తున్నారు. ఆ మధ్యలో విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో, మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, రామ్మోహన్ నాయుడు సారీ, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన. ఇప్పుడు ఆయన కూడా రిజైన్ చేయాలి కదా. ఇప్పుడు ఆ విమానం కూలడానికి ఆయన పాత్ర ఏముంది? ఇప్పుడు పేపర్ లీక్ కావడానికి ఈయన పాత్ర ఏముంది? అసలు రిజైన్ ఎందుకు చేయాలి? పేపర్ లీక్ అని చెప్తా. పేపర్ లీక్ అనేది ఒకసారి జరిగిందా, 2 సార్లు జరిగిందా, ఎన్నిసార్లు జరిగింది? ఎంతమంది చనిపోయారు పేపర్ లీక్? ఓకే, ఎయిర్ప్లేన్ గురించి నేనేం మాట్లాడను. ఓకే, కానీ నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడతాను, తెలియని దాని గురించి నేను మాట్లాడను. ఓకే, నేను ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు నేను యూకేలో ఉన్నా, నాకు తెలియదు. ఓకే, నేను ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడగలుగుతా. 2024లో జరిగింది, 2022లో జరిగింది, దాని గురించి నేను మాట్లాడాల. ఈరోజు నేను 20 మందిని నా కళ్ళారా చూశాను, నేను న్యూస్లో చూస్తూనే ఉన్నాను నేను. ఓకే, సరే, సోనం వాంగ్చుక్ ఎవరైనా కొట్టాడా? ఎవరైనా ఏలెత్తి చూపించాడా? ఆయన పార్టీకి ఆయన నిరసన తెలియజేస్తున్నాడు, ఏమి తినకుండా. మీరు ఉండండి 4 రోజులు తినకుండా, 2 రోజులు ఉండండి తినకుండా, ఉంటారా? 19 రోజుల నుండి ఆయన అట్లా ఉన్నాడు. ఆయనతో కూర్చొని మాట్లాడకుండా ఆయన నిర్దాక్షిణ్యంగా పొద్దున వచ్చి, మీరు చూడండి, ఆ వీడియో చూడండి ఎలా తీసుకొని వెళ్ళారు. డెమోక్రసీ ఎక్కడుంది? అంటే ఆయన ప్రొటెస్ట్ చేయకూడదా? అంటే ప్రొటెస్ట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, సోనం వాంగ్చుక్ లాగా, అందరినీ తీసుకెళ్ళండి. ఆరోగ్యం పాడైంది, క్షీణించిందని చెప్తాను. మరి రిజైన్ చేసేసేయండి, అయిపోతుంది. జస్ట్ ఒక కుర్చీ కోసం మీరు అంతగానం చేస్తున్నారు. ఒక మనిషి ప్రాణం ఆడ ఆయన ఒక్కడే చేస్తున్నాడు. ఎంతమంది, లక్షలాది మంది ఉన్నారు ఆయన వెనక. మరి కుర్చీ కోసం మీరు అంత గట్టిగా ఉన్నారు, ఆయన ప్రాణం వదిలేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణం వదిలేసి ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో ఎవరికి తెలియదు. రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంది? ఏం అకౌంటబిలిటీ, అంతఃకరణ శుద్ధి, అకౌంటబిలిటీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నా వల్ల తప్పు జరిగింది. ఓకే, నా వల్ల నేను తప్పు జరిగింది, నేను ఇది సెట్ చేయలేకపోతున్నా, నేను తప్పుకుంటా. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దీన్ని మార్చండి. ఒక బాధ్యత అనేది ఉండాలి. బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కరు అలా బాధ్యత తీసుకుంటే తప్పులు జరగవు. ఓకే, మీ డిమాండ్ అది. ఇప్పుడు ఆయన అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి? అంటే చనిపోయిన 21 మంది తీసుకుంటారా? ఎందుకు చనిపోయారు? పాపం చిన్న పిల్లలు, వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి, కొంతమంది అయితే తాలిబొట్టు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి చదివించిన పిల్లలు వాళ్ళు. నిజమే, అయితే ఉంటుంది వాస్తవం. ఓకే, మీ పిల్లలు మళ్ళీ తీసుకుని వెళ్ళి లండన్లో, యూకేలో, యూఎస్లో ఎందుకు చదివిస్తున్నారు? అదే గవర్నమెంట్ కాలేజ్లో చేర్చండి, అదే గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చండి. ఎందుకు చేర్చట్లేదు? అందుకే దాని గురించే ఎవరో ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. సో ఆ ఎడ్యుకేషన్ అనేది ఎవరి డిపార్ట్మెంట్, ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి. మరి అందుకే అదే కోరుతున్నాం మేమంతా, ఆయన అకౌంటబిలిటీ తీసుకొని ఆయన రిజైన్ చేయాలి. ఓకే, ఇది ఒకప్పుడు భారతదేశం కాదు, ఇది నయా భారత్. గర్మే గుసేగా భీ ఔర్ పూచేగా భీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం వల్ల ఒక అకౌంటబిలిటీ, అంటే ఒక బాధ్యత, ఆ బాధ్యత అనేది తీసుకోవాలి మరి అనేది వాళ్ళ డిమాండ్. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్, పోరాడు, చదివేందుకు, చదువు సమాజాన్ని మార్చేందుకని రకరకాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏంటి రిజైన్ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
అయినా కూడా వాళ్ళు చేయకపోవడానికి కారణం ఏమిటంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది వాళ్ళ లాభాల కోసం నడుస్తున్నది. ఈ క్వశ్చన్ పేపర్లు ఎవరైతే లీక్ చేసారో అది పైసలు ఉన్న వాళ్ళకు కొనుక్కోవడం 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కోవడం అనేది ధనవంతులు చేస్తారు. వాళ్ళ కోసమే వాళ్ళకు ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఇస్తారు కాబట్టి వాళ్ళ కోసమే వాళ్ళు ఈరోజు ఆ పరిపాలన చేస్తున్నారు, అక్కడ కూర్చున్నారు. సామాన్య ప్రజల కోసం వాళ్ళు ఈరోజు పని చేయట్లేదు. కాబట్టి ఈరోజు మేము చేస్తున్న డిమాండ్ కూడా అందరు చేస్తున్న విద్యార్థులు కానీ యువత కానీ అందరు చేస్తున్న డిమాండ్ వాళ్ళు తిరస్కరిస్తున్నారు, అసలు పట్టించుకోవడం కూడా లేదు. అట్లాగే సోనం వాంగ్చుక్ ఎవరైతే ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నాడో 20 రోజులకు వచ్చిన తర్వాత అతన్ని హుటాహుటిన అసలు ఎత్తుకొని పోయి అసలు అతన్ని నిరాహార దీక్షను భంగం చేసి అతను శాంతియుతంగా చేస్తున్నాడు, ఎటువంటి హింసాత్మకంగా కాకుండా గాంధీవాద లాగా చేస్తున్నాడు. దాన్ని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసి మరి వాళ్ళు అక్కడ అతన్ని ఎత్తుకోపోవడం అనేది ప్రజాస్వామికంగా మనకి ఏదైతే ప్రజాస్వామిక హక్కులు ఉంటాయో వాటిని హరించి వేస్తున్నది. ఇది ఒక ప్రజాస్వామ్యత దేశం అని చెప్పుకుంటూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయట దేశాలకు వెళ్ళి మాది పెద్ద ప్రజాస్వామ్యమైన దేశం అని ఇదేనా ప్రజాస్వామ్య దేశం అని ఈరోజు అడుగుతున్నాం యువత అందరం కూడా. అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కదా, ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పడం, మరి ఎట్లా అట్లే చనిపోనే అనే ప్రశ్న కూడా వస్తుంది. చనిపోవాలా మరి? అయితే ఈరోజు అతను చనిపోతున్నారు అనేది అతని ఆరోగ్యం క్షీణిస్తున్న అన్నది కూడా నిజమే. కాకపోతే ఇది ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ ఏదైతే డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ కొద్దిమంది అర్బన్ సెక్షన్ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నగరాలలో కానీ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ డిమాండ్ ఇంకా సామాన్య ప్రజల్లోకి సామాన్య విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలంటే దీని డిమాండ్ అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి, అది ఉన్నత విద్య కూడా అందించాలి. ఇట్లాంటి డిమాండ్స్ ఏవైతే తీసుకుంటారో దీని లోపలికి పేద విద్యార్థులు, లోవర్ మిడిల్ క్లాస్ విద్యార్థులు, అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం జరుగుతుంది. దీనికి ఇంకా సమ్మతి అనేది, దీనికి జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడడం అనేది జరుగుతుంది. ఇతను చేస్తున్న డిమాండ్ కరెక్ట్, ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. అట్లాగే చనిపోతారా అని చెప్పేసి మనం అతను కమిట్మెంట్గా అతను చేస్తూ ఉన్నాడు. కాకపోతే విద్యార్థులు ఎవ్వరు కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అతనికి సపోర్ట్గానే వచ్చారు. అతను చనిపోవాలని కూడా ఎవ్వరు కోరుకోవడం లేదు. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఉందో అది ఇది వాళ్ళు ఆశిస్తున్నారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ మరణించాలి, దాన్ని ఎట్లయినా ఆపాలని చెప్పేసి దీన్ని ఈ ఏదైతే నిరసన ఉందో దాన్ని బద్దలు కొట్టాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు.